హాయ్ ఫ్రెండ్స్, నేను ఒకరోజు ప్రతి సంవత్సరంలో ఒకసారి ఖచ్చితంగా బాధపడేదాన్ని. అది ఎప్పుడు అంటే, మా హస్బెండ్ ఒక ప్రముఖ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తారు. ప్రతి నెల శాలరీ వస్తుంది కదా, దానితో పాటు ట్యాక్స్ కూడా అదే విధంగా కట్ అవుతుంది. కట్ అయిందంతా కొన్ని నెలల తర్వాత ట్యాక్స్ ఫైల్ చేస్తే అవి కొంతవరకు అంటే డిపెండ్స్ ఆన్ శాలరీని బట్టి రిటర్న్ అయ్యేవి. గత 2 సంవత్సరాలుగా మా హస్బెండ్ ట్యాక్స్ రిటర్న్ రావడం లేదు. ఎందుకు అంటే, ఆయన శాలరీ లిమిట్ దాటి ఇన్సెంటివ్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 2 లక్షలు మాకు ట్యాక్స్ కట్ అయింది అనుకుందాం. ఆ 2 లక్షలు కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. చాలా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకు అంటే గోల్డ్ కొనుక్కునేదాన్ని వస్తే అని. బట్ ఇప్పుడు ఫీల్ అయ్యే అవసరం లేదు. ఎందుకు అంటే లిమిట్ పెంచింది గవర్నమెంట్. 7 నుంచి 12 లక్షలు చేశారు. దానికి చాలా హ్యాపీ. ట్యాక్స్ కట్టడం వల్ల, జిఎస్టీ పే చేయటం వలన మనం మన దేశానికి ఎంతో వరకు కూడా పరోక్షంగా మన దేశ అభివృద్ధికి మనం తోడ్పడతాము. అలా ఇలాగే యుద్ధ సమయాలలో ఎంతగానో దేశానికి